ఉగాది అంటేనే కొత్త ఆశలకు సరికొత్త ఆరంభాలకు వేదిక. అటువంటి పర్వదినాల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం యానికంపై ఒక అనూహ్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది. గత కొంతకాలంగా జైలు గోడల మధ్య గడిచిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సరిగ్గా ఉగాది నాడు విడుదల కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఆయన విడుదల కేవలం ఒక వ్యక్తిగత స్వేచ్ఛగానే మిగిలిపోలేదు. జైలు దారు నుంచి బయటకు రాగానే ఆయన నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకోవడం, అక్కడ జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పల్నాడు గడ్డపై పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన పిన్నెల్లి తన నాయకుడు జగన్తో కలిసి మీడియా ముందుకు రావడం ఒక చరిత్రాత్మక ఘట్టంగా మారింది. ఈ ఉగాది రోజున వీరిద్దరి కలయిక కేవలం పలకరింపుకు పరిమితం కాలేదు. గత కొన్ని నెలలుగా నెలకొన్న సభ్యతను బద్దలు కొడుతూ పిన్నెల్లి ఈ సంచలన ప్రకటన చేశారు. తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని చూసిన శక్తులను కాలమే సమాధానం చెప్తుందని ఆయన నొక్కి చెప్పారు. జగన్ పక్కన నిలబడిన పిన్నెల్లి మాట్లాడిన తీరు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. జైలు జీవితం తన నైతిక బలాన్ని తగ్గించలేదని, పైగా ప్రజల కోసం పోరాడే పట్టుదలను పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కూడా పిన్నెల్లికి అండగా నిలుస్తూ ఈ ఉగాది మన పార్టీకి ఉన్న ఒక నవశకాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని, కానీ విశ్వసనీయత ముఖ్యమని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిన్నెల్లి చేసిన అతిపెద్ద ప్రకటన ఏంటంటే వచ్చే ఎన్నికల్లో పల్నాడు ప్రాంతం నుంచి ఒక ప్రపంచం మొదలవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనపై మోపిన కేసులని రాజకీయ కుట్రలో భాగమని, వాటిని న్యాయస్థానంలో ఎదుర్కొని క్లీన్ చిట్లతో ప్రజల ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉగాది పచ్చడితో తీపి ఎంత ఉందో పిన్నెల్లి మాటలో ప్రతినిధులపై కారం కూడా అంతే దట్టంగా కనిపించింది. పల్నాడు రాజకీయాల్లో పిన్నెల్లి పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నేరుగా జగన్తో కలిసి రంగంలోకి దిగడం ప్రతినిధి పార్టీలకు ఒక హెచ్చరికగా మారింది. చెరసాల నుంచి విడుదల వెంటనే ఆయన చూపిన దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ వ్యూహాలు మరింత పదునుగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజలకు పిన్నెల్లి ఈ భాగోద్వేగ సందేశాన్ని ఇచ్చారు. కష్టకాలంలో తనను తోడుగా నిలిచిన ప్రతి కార్యకర్త రుణపడి ఉంటానని చెప్పారు. జగన్ నాయకత్వంపై తనకు ఉన్న అంచలంచలమైన విశ్వాసాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఉగాది ప్రకటన వెనుక కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే లేవు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై సాగించబోయే పోరాట కార్యాచరణ కూడా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఒక నాయకుడు జైలు నుంచి వచ్చిన వెంటనే తన అధినేతతో కలిసి వేదిక పంచుకోవడం అన్నది కార్యకర్తలు ఒక బలమైన సందేశాన్ని పంపింది. పిన్నెల్లి రాకతో పల్నాడు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొత్తానికి ఈ ఉగాది రోజున జగన్ మరియు పిన్నెల్లి కలయిక ఏపీ రాజకీయాల్లో ఒక భారీ పేలుడుకు నాందికే పలికిందని చెప్పవచ్చు. ఈ ఉగాది కొత్త పంచాంగంలో వైఎస్ఆర్సీపీ అనుకూల ఫలితాలు రావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు జోష్యం చెబుతున్నారు. రానున్న రోజుల్లో పిన్నెల్లిని మరింత క్రియాశీలకంగా వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ సంచలన భేటీ ద్వారా స్పష్టమైంది.